హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు విలేజ్ వైబ్ ఛానల్. ఈ రోజు మన షెడ్ క్లీన్ చేయడంలో లాస్ట్ డే వరకు షెడ్ అయితే ఒట్టి గారిన తర్వాత సున్నము బ్లీచింగ్ పౌడర్ కలిపి మొత్తం లోపల చల్లుకోవాలి. రేపైతే పొట్టు తీసుకురానికి వెళ్ళాలి. అందుకే పొట్టు తీయక ముందుకే మొత్తం సున్నం గిట్లా తల్లి పెట్టుకున్నాం అంటే పొట్టు సంచులు తెచ్చి లోపల వేసుకోవచ్చు. సున్నము మన షెడ్ మొత్తం చల్లాలంటే ఒక 30 కిలోలన్నా పడుతుంది. ఒక 10 కిలోల దాకా ఉంది. ఇప్పుడు 20 కిలోల సంచి తీసుకొచ్చిన. బ్లీచింగ్ పౌడర్ కూడా ఒక 10 కిలోల దాకా ఉంది. రెండు కలిపి చల్లడం వల్ల లోపల బ్యాక్టీరియా ఉన్నా ఏమన్నా పురుగులు ఉన్నా కూడా చనిపోతాయి. ఈ బ్లీచింగ్ పౌడర్ తో సున్నంతో కొంచెం జాగ్రత్త ఉండాలి, అలవాటు లేని వాళ్ళు మాత్రం. అది మన కాళ్ళకు చేతులకు పట్టడం వల్ల బొక్కలు కూడా పడుతుంటాయి. నాకంటే ఎప్పుడు చల్లుతుంటా కాబట్టి ఇంక పెద్దగా ఎఫెక్ట్ ఏం అనిపించదు, అలవాటు అయిపోయింది మొత్తం. కాకపోతే ఈ బ్లీచింగ్ పౌడర్ పీల్చుకోవడం వల్ల బాగా సర్ది అయిపోతుంది. మూతికి మాస్క్ లేకపోతే ఏదైనా బట్టనన్నా కట్టుకొని చల్లడం బెటర్. కాకపోతే అదంతా కట్టుకొని చల్లడం వల్ల నాకు సీదర పెట్టినట్లయితే మనకేమో పని నిదానంగా చేయడానికి రాదు. ఉరుకులాడుకుంటా తొందర చేస్తుంటాం కాబట్టి మాస్కులు కట్టుకోవడం వల్ల లేకపోతే బట్టను కట్టుకుంటాం కదా, దాని వల్ల ఏదో డిస్టర్బెన్స్ అయినట్లు అనిపిస్తుంది. మధ్యలో అట్లా డిస్టర్బెన్స్ అవుతుంటే నాకు పని కూడా చేయబుద్ది. అందుకే ఇంకేది లేకుండా పని చేస్తూనే ఉంటాను. మొన్న నేను పెట్టిన వీడియోలో పాప పేరు పాలసీ కట్టానని చెప్పాను కదా. షార్ట్ వీడియోలో అయితే క్లియర్ గా చెప్పలేకపోయినా అందరూ క్లియర్ గా చెప్పండి అన్న, లాంగ్ వీడియో పెట్టండి అని అడిగారు కదా. నేను మా పాప పేరు విన కట్టింది అయితే స్మార్ట్ స్కాలర్. మనకు దగ్గరలో నార్కనంలో SBI లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ అయితే ఉంది, మాంగళ్య షాపింగ్ మాల్ పక్కల. మనం పాలసీ కట్టాలంటే బ్రాంచ్ దగ్గరికి వెళ్ళైనా కట్టుకోవచ్చు, లేదంటే మన ఇంటికాడ ఉండి కూడా కట్టుకోవచ్చు. దాని ఫోన్ లో కూడా కట్టొచ్చు, లేదంటే వాళ్ళని రమ్మంటే వాళ్ళు వచ్చి కూడా చేసిపోతారు అన్న. వాళ్ళు ఇంటికి వచ్చి చేసిపోతుంటారు కదా, వాళ్ళకేం అంత అవసరం ఏముంది. మనం పాలసీ చేసుకుంటున్నాం కాబట్టి మన అవసరం కాబట్టి మనమే ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి అని వాళ్ళే ఎందుకు వస్తుర్రు, అదేమన్నా ఫేకా అని అనుకుంటారు. వాళ్ళు వచ్చి చేయడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి, అవి కూడా చెప్తా వినండి. మనకు మామూలుగా అకౌంట్ కావాలంటే SBI బ్యాంకుకి వెళ్ళి తీసుకుంటాం. ఏదన్నా లోన్ కావాలన్నా SBI బ్యాంకుకి వెళ్ళి అడుగుతాం. బ్యాంకుకు సంబంధించింది ఏ చిన్న పని అయినా మనం ఫస్ట్ అయితే SBIకి వెళ్ళి కనుక్కుంటాం. లోన్ గురించి కానీ, అకౌంట్ గురించి కానీ, డబ్బుల గురించి కానీ, దేని గురించి అయినా. ఎందుకంటే SBI అంటే ఒక నమ్మకం. అయితే ఇప్పుడు ఆ బ్యాంకు వాళ్ళు ఏం ఆలోచించారు అంటే, ప్రజలు ఏదైనా లోన్ కావాలన్నా క్రెడిట్ అకౌంట్ గానీ, సేవింగ్ అకౌంట్ గానీ, మహిళా సంఘాలకు సంబంధించిన లోన్లు గానీ అన్ని మనమే ఇస్తున్నాం. ఈ పాలసీలు సేవింగ్స్ అంటే వేరే బ్యాంకులో చేయించుకుంటారు. అప్పులేమో మనం ఇవ్వాలి, సేవింగ్స్ ఏమో వేరే వాళ్ళు చేసుకోవాలా అనే విధంగా ఆలోచించి మన బ్రాంచ్ నుంచి కూడా పాలసీ చేయడం స్టార్ట్ చేద్దాం. జనాలు ఇబ్బంది పడొద్దని మనం తక్కువ ఇంట్రెస్ట్ తో లోన్లు ఇస్తున్నాం కదా. అదే విధంగా జనాలు ఎక్కువ ఇబ్బంది పడకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తో ఎక్కువ బెనిఫిట్స్ ఉండేలాగా మంచి పాలసీలతో ముందుకు వచ్చారు వాళ్ళైతే. ఈ SBI లో కూడా పాలసీలు చేశారనేది చాలా వరకు అయితే ఎవరికి తెలియకపోవచ్చు. బెస్ట్ పాలసీల గురించి తెలియక చాలా మంది మామూలుగా జనాలకైతే ఈ LIC, సుకన్య సమృద్ధి యోజన ఇవి చాలా వరకు అయితే ఇవే కడుతున్నారు. వీటిలో బెనిఫిట్స్ అయితే ఎక్కువ లేవు అనిపించింది నాకైతే. వాటికి ఏజెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల, లేదంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయడం వల్ల అందరికీ అదే తెలిసిపోయింది, ఆ రెండే ఉన్నాయి అన్నట్లు. కానీ అంతకు మించిన బెనిఫిట్స్ తో ఇలా పాలసీలు చేస్తున్నారు మన SBI లో అని ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇది ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేయడం లేదు, ఇందులో ఎక్కువ ఏజెంట్స్ కూడా ఎక్కువ ఉండదు. అందుకే ఈ మధ్యనే ఏజెంట్స్ కూడా పెట్టుకోవడం, అందరికి అడ్వర్టైజ్మెంట్ గా చెప్పడం, తెలియని వాళ్ళకి చెప్పడం. వాళ్ళకంటే మనం మంచి పాలసీలు ఇస్తున్నాం కదా, వాళ్ళే చెప్పుకుంటున్నప్పుడు మనం ఎందుకు చెప్పొద్దని, ఏదైనా చెప్తేనే తెలుస్తుందని ఇప్పుడు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఏజెంట్స్ ద్వారా ఇంటికి వెళ్ళి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, లేకపోతే పాలసీ కట్టించడం జరుగుతుంది. చెప్పే వాళ్ళు లేక తెలియక ఏదో ఒకటి కట్టేస్తుంటారు. కట్టేది ఏదో మంచి కట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ పాలసీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే, నాకేమన్నా లాభం వస్తుందేమో, లేకపోతే ఆ బ్యాంకులకు లాభం వస్తుందేమో నేను కట్టడం వల్ల పాలసీ. నువ్వు పాలసీ కట్టడం వల్ల వానికి 500-600 కమిషన్ రావచ్చాం కానీ ఆ పాలసీ వల్ల ఫ్యూచర్ లో ఎంత లాభం ఉందో ఆలోచించారు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా, మనం రోజు తినాలంటే పప్పు నూనెనో కొనుక్కోవాలంటే ఒక కిరాణా షాప్కి వెళ్తాం. అవి కొనడం వల్ల కిరాణా షాప్ వానికి లాభం వస్తుంది. ఆయనకి లాభం వస్తుందని మనం కొనుక్కోకుండా అంటే మనకి ఎండుకోపోతుంది. మనం చేస్తున్న పని వల్ల మనకు ఎంత బెనిఫిట్ ఉంది, మనకు ఎంత మంచి జరుగుతుంది, మన అవసరాలను ఎంత తీరుస్తుంది అనేది ఆలోచించాలి. కానీ వాళ్ళు పాలసీల గురించి మనకు చెప్తున్నారు కమిషన్ కోసమో లేకపోతే జీతం కోసం అని మనం అనుకుంటాం, కానీ దానివల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. అదొక్కటే ఆలోచించుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మనకు మంచి జరగకుండా పర్లేదు కానీ వానికి కమిషన్ మాత్రం రావద్దు, వాడు మాత్రం బతుకుదు అనే విధంగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు, ఎక్కువ రోజులు కూడా బతకరు. ఎందుకంటే కడుపు కూడా తిండి సక్క తినడు అట్లాంటి ఆలోచన ఉన్న. నేను చెప్పేది ఇది ఒక్క పాలసీ అనే కాదు, మీకు నచ్చితే వేరే దాంట్లో అయినా వేరే బ్యాంకులో అయినా సరే చేసుకోవచ్చు. ఎందుకంటే మంచిగా అనిపిస్తే, మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అనుకుంటే వేరే దగ్గర అయినా చేసుకోండి. కాకపోతే పిల్లల పేరు విన మాత్రం కంపల్సరీ పాలసీ చేయించుకోండి. మీ పేరు విన కానీ మనకు చేతిలో కొన్ని డబ్బులు ఉండేటాలకు వానుకో ఇంకో మిత్తిలకి ఇస్తామని చూస్తాం. మిత్తి ఎక్కువ వస్తుందని ఆశపడి ఇచ్చిన డబ్బులు వసూలు చేసుకునే కెపాసిటీ ఉంటేనే ఇంట్రెస్ట్ కి ఇవ్వాలి. సార్ నీకు వసూలు చేసే కెపాసిటీ ఉన్నా కొంతమంది మొండోళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళ వల్ల నువ్వు ఇంత కష్టపడి సంపాదించి వానికి మిత్తికిస్తే వాడు రిటర్న్ ఇవ్వకపోతే నువ్వు చేసిన లాభం ఏంది? నేను పాలసీ గురించి క్లియర్ గా చెప్పకుండా మళ్ళీ ఏందో చెప్తున్నా జోలి అంతా. నేను కట్టింది అయితే స్మార్ట్ స్కాలర్ అని చెప్పాను కదా. ఈ పాలసీ అయితే 5 years కట్టాలి. ఈ ఇయర్ కి 1 lakh, అంటే 1 lakh 5 years కడితే 5 lakhs అయితే 5 lakhs కట్టిన తర్వాత పాపకు అని బాబుకు అని ఎవరి పేరు వినా కట్టినా సరే 25 years కు వాళ్ళకి 25 years ఏజ్ వచ్చినప్పుడు అప్పుడు రిటర్న్ ఇస్తారన్నమాట. మనకు ఇయర్లీ 1 lakh కడితేనేమో 5 lakhs కు అంతకు మించి ఎక్కువ కూడా రావచ్చు. ఆ రోజు వాల్యూని బట్టి అయితే రావు.
ఎక్కువ వస్తాయని చెప్తే మళ్ళీ ఎక్కువ వచ్చాయని చెప్పి తక్కువ ఇస్తారు అని అంటారని వాళ్ళు ఇచ్చేది ఖచ్చితంగా ఎంత వస్తుందో అంతే చెప్తారు. ఒకవేళ వాల్యూ ఆ రోజు ఫండ్ వాల్యూ ఎక్కువ ఉంటే ఆ రోజు ఎక్కువ కూడా రావచ్చు. కానీ 25 years పీరియడ్ ఉంటుంది కదా, ఆ 25 years వరకు తండ్రి పేరు మీద ఒక ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. మాక్సిమం పెళ్లి చేసుకొని పిల్లలు కానే వరకు ఒక 25 years 30 years మధ్యలో అయితే మనకు ఏజ్ ఉంటుంది. పాపనో బాబో పుట్టేసరికి మనకు ఒక 30 ఏళ్ళు వచ్చినాం అనుకో, పాలసీ అప్పుడు స్టార్ట్ చేసినాం అనుకో, మనకు ఒక 25 years ఇన్సూరెన్స్ అంటే 50 మనకు 30 ఇప్పుడు 30 ఉన్నాయంటే 55 ఏళ్ళు వచ్చే వరకు పాలసీ ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ఎప్పుడు ఎవరికి ఏమయ్యేది తెలుస్తలేదు. అనుకోకుండా ఏమైనా జరిగితే పిల్లల పరిస్థితి మరి ఘోరంగా అయిపోతుంది. దాని గురించి కూడా ఆలోచించి మనం పాలసీ చేయడం చాలా బెటర్ పని. మనం బయటికి వెళ్తున్నాం అంటే ఇంటికి వచ్చేదాకా నమ్మకం ఉంటలేదు, ఇప్పుడు ఏమయ్యేది తెలుస్తలేదు. మనం ఎంత జాగ్రత్త ఉన్నా కొన్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి అనుకోకుండా. ప్రస్తుతం మనం తింటున్న ఫుడ్ లో కూడా చాలా కల్తీ అయిపోయినాయి. ఎప్పుడు ఏ హెల్త్ ఇష్యూ వచ్చేది తెలుస్తలేదు. ఇట్లా అనుకోకుండా వచ్చే ప్రమాదాల వల్ల మన పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. సో వాళ్ళ గురించి మనం ఆలోచించి పాలసీ చేయించినాం అంటే యాక్సిడెంటల్ గా అంటే అనుకోకుండా జరిగిన ప్రమాదాల వల్ల ఎట్లా ఏమైనా అయిందనుకో 20 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. ప్లస్ ఆ పాపకి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత 30 లక్షలు వస్తాయి. అంటే నార్మల్ గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి నార్మల్ గా ఏమన్నా అయితేనేమో 10 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. 25 సంవత్సరాల తర్వాత 30 లక్షలు వస్తాయి పాప. ఇందులో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం పాలసీ స్టార్ట్ చేసి 1 year 2 years కట్టినాం అనుకో, ఇంకో 3 years పెండింగ్ ఉంది. ఈ మధ్యలో మనకి ఏమైనా అయిందనుకో ఆ పెండింగ్ ఉన్న 3 years కట్టాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇన్సూరెన్స్ వస్తుంది. ప్లస్ మళ్ళీ 25 years తర్వాత ఆ పాప పెరిగిన పాలసీ కూడా 30 లక్షలు వస్తుంది. ఇవో 20 అవో 30 మొత్తం 50 లక్షలు వస్తుంది. ఇదే కాకుండా ఇంకా మంచి మంచి పాలసీలు చాలా ఉన్నాయి. అన్నిటి గురించి అయితే నాకు అంతగా క్లియర్ గా తెలియదు. పాలసీ కట్టడానికి కారణం ఏంటంటే నేను పాలసీ కట్టమని నాకు చెప్పడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళు మా సబ్స్క్రైబరే అంట. మా పాప పుట్టిన తర్వాత వీడియోస్ పెట్టాము కదా, ఆ వీడియోస్ చూసి పాప పుట్టిందని మా ఆర్థిక పరిస్థితిని చూసి పాలసీ గురించి చెప్తే ఎంతో కొంత కట్టుకుంటారు కదా, పాపకు బాగుంటుంది కదా అని చెప్పింది. మాకు కూడా మంచిగా అనిపించి కట్టడం జరిగింది. అలాగే మా వీడియోస్ ఎంతో మంది చూస్తుంటారు కదా, మీరు కూడా వీడియోస్ లో చెప్పండి, మీ వల్ల కూడా ఎంతో మంది కట్టుకోవచ్చు. కట్టుకున్న వాళ్ళకు మీ వల్ల వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది కదా అని చెప్పడం జరిగింది. దాని వల్ల మాకు కమిషన్ వస్తుందని కూడా చెప్పింది. అందుకు నన్ను కూడా బ్యాంక్ లో ఏజెంట్ గా జాయిన్ చేయడం జరిగింది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాడేదో కమిషన్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాడు అనుకోవడం, ఇట్లాంటివన్నీ నాకు నచ్చవు మేడం. ఒక అడుక్కొని వాని మంచి కోసం కూడా వాని బతిమిలాడి కట్టియాల్సి వస్తుంటది. ఇట్లాంటివి నాకు నచ్చవని చెప్పిన మనం పొద్దు స్థానం ఎంత కష్టమైనా చేస్తాం కానీ ఒకరిని బతిమిలాడాలి లేకపోతే ఒకరికి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు నచ్చదు. నేను ఉండనని చెప్పిన ఆయన మేడం ఒకసారి అయితే చెప్పు, కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు లేకపోతే లేదు, వాళ్ళకి మరి ఏం చెప్పకు, ఇష్టం ఉంటే కట్టుకుంటారు లేకపోతే లేదని అయితే చెప్పింది. నేను మీ మంచి కోరి మీ పాప భవిష్యత్తు బాగుండాలని, ఫ్యూచర్లో ఇబ్బంది పడొద్దని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో మీరు కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేయండి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి పాలసీలు కట్టుకోవాలని చాలా మంది ఆలోచిస్తుంటారు, కానీ తెలియక ఏదో ఒకటి కట్టుకుంటారు. అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇష్టం ఉన్న వాళ్ళు కట్టుకుంటారు అని చెప్పింది. మా రిలేటివ్స్ లో మాత్రం ఎవరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈ పాలసీల గురించి. మా వీడియోస్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తూ మాకు కొండంత ప్రేమను చూపిస్తున్నా మీకు చెప్పాలనుకుంటున్నా, ఇష్టం ఉన్న వాళ్ళు పిల్లల భవిష్యత్తు గురించి కట్టుకోవాలని, మీ చేతిలో పైసలు ఉంటే కట్టుకోండి, బాగుంటుంది. ఒకవేళ నేను చెప్పింది కాకుండా మీకు చుట్టుపక్కల ఏదైనా వేరే వాళ్ళు చెప్పినా మంచిగా ఉంది అనుకుంటే అదైనా సరే కట్టుకోండి, కానీ ఏదైనా ఒకటి అయితే ఖచ్చితంగా కట్టుకోండి. ఇంకా పాలసీల గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలన్నా లేకపోతే కట్టే ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా కట్టుకుంటామన్నా చెప్పండి, మేడం కానీ సార్ వాళ్ళు కానీ ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఆ పాలసీలు నచ్చితేనే కట్టుకోండి, వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిరని ఇంటికి వచ్చిరని ఖచ్చితంగా కట్టాలని అయితే రూల్ ఏం లేదు. మీకు నచ్చితేనే కట్టుకోండి, లేదంటే ఇష్టం లేదని వదిలేసేయండి దాన్ని. ఇంతటితో ఈ పాలసీ గురించి అయితే సమాప్తం. ఇంకా ఈ రోజు షెడ్ లో చేసిన పని గురించి అయితే మాట్లాడుకుందాం. లోపల అయితే మొత్తం సున్నం చల్లినాయి కదా, చూశారు కదా వీడియోలో. అయితే సున్నం చల్లుతుంటే మాత్రం సుఖాలు కనబడుతున్నాయి. గాలి బాగా పెట్టడం వల్ల ఒక్కోసారి ఎదురు గాలి కూడా రావడం వల్ల సున్నం మొత్తం ముక్కులకే పోతుంది. దీన్ని ఎక్కువ పీల్చడం వల్ల సర్ది ఎక్కువ జ్వరం కూడా పడుతుంది ఒక్కోసారి. అట్లనో తిప్పలాడి సున్నం అయితే మొత్తం చల్లేసిన. ఇంకా చల్లిన తర్వాత చుట్టుముట్టు గోడలకైతే సున్నం వేసిన. సున్నం చల్లడం గానీ చుట్టుముట్టు సున్నం వేయడం గానీ ప్రతి బ్యాచ్ కి కంపల్సరీ వేయాలి. ఆ గోడలకు కూడా బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఆ సున్నం వేయడం వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది. అందుకే కంపల్సరీ ఏమని చెప్తారు వాళ్ళైతే, వాళ్ళంటే సూపర్వైజర్ వాళ్ళు. ఆ తర్వాత మిగిలిన డబ్బాలు, ఈ గొట్టాలు అట్లాంటివి కొన్ని మిగిలి ఉన్నాయి, ఇవన్నీ కడగడం అయితే జరిగింది. ఇదంతా పని నేను ఒక్కనే అయితే ఏం చేయలేదు, నాతో పాటు ఒక పిల్లాడు మా వాడిని తోలుకొని వచ్చిన. వానికి వీడియోలో కనిపించడం ఇష్టం లేదు, అందుకే వాడిని అయితే వీడియో తీయలేదు. వాని ఆర్థిక పరిస్థితి బాలేక అయితే పనికి ఎప్పుడన్నా ఒకసారి పిలిస్తే వస్తుంటాడు. అది అర్థం చేసుకోకుండా ఈ పని చేస్తుండని వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కిరిస్తారని వీడియో అయితే తీయకని చెప్పిండు. వానికైతే వాళ్ళ నాన్న అయితే చనిపోయాడు, వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంది, వాళ్ళ ఇద్దరు పిల్లలు. వాళ్ళ అమ్మ ఒక్కతే చేసి ఇంట్లో చూసుకోవడం అంటే చాలా ఇబ్బంది. నాకు అవసరం ఉన్నప్పుడు ఈ పనికి తోలుకొస్తే చిన్న పనులు ఏవో చేసిన నేను ఇచ్చే కూలి వానికి చిన్న అవసరాలన్నా తీరుస్తుందని, నాకు ఏదైనా పని ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ వాడినే పిలుస్తా. వాని గురించి అంత మంచిగా ఆలోచిస్తున్నావు, అంత మంచును అయితే ఇన్ని పైసలు ఇవ్వచ్చు కదా, కూలి పని ఎందుకు చెప్పేయాలి వాడిని అని అనుకోవచ్చు కొంతమంది. వాని ఆర్థిక పరిస్థితి బాలేదని వానికి ఇంత సాయం చేసి వాడిని ఆదుకునేంత రేంజ్ అయితే మనకు లేదు. మనం పని అయిపోనికి ఎవరినో ఒకరిని అయితే తోలుకొచ్చుకుంటాం, వాళ్ళకు కూలి ఇచ్చేది ఎలాగో తప్పదు. ఆ ఉన్న పని ఏదో వానికి చెప్పి ఇచ్చే కూలి వానికి ఇస్తే వాని అవసరాలు తీర్చుకుంటాడని వాడిని అయితే తీసుకోతా. మరి వాడు ఏమనుకుంటాడో తెలియదు, ఎవరు వస్తలేరని నన్ను పిలుస్తున్నాడని అనుకుంటాడేమో నాకు తెలిసి. వాడు ఈ డ్రమ్ లో ఉన్న అయితే యాసిడ్ నీళ్ళు, అందులో అద్దడం వల్ల
దానికి ఉన్న బ్యాక్టీరియా పోతుందని అలా కొద్దిసేపు నానబెట్టి ఇవన్నీ తీసి మళ్ళీ కడగాలి. మేము కడిగిన ప్రతి ఐటమ్ ఈ డ్రమ్ లో నానబెట్టిన తర్వాతనే కడుగుతాం. ఎందుకంటే యాసిడ్ లో నానబెట్టడం వల్ల దానికి ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతుంది. అలాగే మురికి కూడా తొందర పోతుంది. మా ఇంట్లో మొన్న వరలక్ష్మి వ్రతం అయితే చేసింది కదా, ఆ వీడియోస్ తీసుకుంటా కొంచెం హెల్ప్ చేస్తుంటే నాకైతే మస్తు యాషకు వచ్చింది. ఈసారి నేను హెల్ప్ చేయడం, వాళ్ళ అమ్మ ఉండడం, ముగ్గురు కలిసి చేసినా కూడా బాగా లేట్ అయిపోయింది. ఆ వీడియోస్ చేసేటాలకే నాకు మస్తు యాస్టక్ వచ్చింది. అట్లాంటిది పోయినసారి నాకు ఈ టైంలో కోళ్ళు ఉండడం వల్ల తను ఒక్కతే ఈ పని అంతా చేసుకున్నది. అందులోనూ తను ప్రెగ్నెంట్ అయ్యిండి కూడా ఇంత పని ఎలా చేసుకున్నదో అసలు అర్థమైతే లేదు. దేనికైనా ఓపిక కావాలి. నిజం చెప్పాలంటే నేను షెడ్ కాడ ఎంత పని ఉన్నా ఒక్కనే చేసుకోగలుగుతా. కానీ ఇంటికాడ ఉంటే మాత్రం తాగానికి చెంబులో నీళ్ళు తీసుకుందామన్నా ఓపిక రాదు. ఎందుకో మధ్యలో కరెంట్ ఊకే పోతుంది. ఎందుకో మోటర్ వేసి నీళ్ళు వాడదాం అంటే కరెంట్ ఉంటేనే లేదు అసలు. దానివల్ల మధ్యాహ్నం అయిపోవాల్సిన పని సాయంత్రం దాకా అయింది. ఇవన్నీ కడిగేటప్పుడు సర్పు నీళ్ళు అయితే చల్లుకొని కడగాలి, లేదంటే మొత్తం నీసు స్మెల్ లాగా వస్తుంటది. అందుకే సర్పేసి కడగాలి. కోళ్ళు అయిపోయి ఇప్పటికి నెలకు ఎక్కువ అయిపోతుంది. ఇప్పటికి ఇంకా పని అయిపోలేదు. కోళ్ళు లేనప్పుడు ఏమైనా పెండింగ్ పనులు ఉన్నా, ఊర్లో పోటీ తిరిగి ఏదన్నా అన్ని ఇప్పుడే చేసుకోవాల్సి వస్తుంటది. కొన్ని సార్లు ఇలా లేట్ గా దించుకోవడం వల్ల కోడి పిల్లలు మంచి రిజల్ట్ వస్తుందని కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా వరకు నేను ఇలా లేట్ గా గ్యాప్ ఇచ్చి చేసుకోవడం వల్ల వచ్చిన రిజల్టే మంచిగా అనిపిస్తుంది. తొందర వేసి తొందరగా రెడీ చేయడం వల్ల, కోళ్ళు వేసుకోవడం వల్ల రిజల్ట్ అయితే నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే పాత బ్యాచ్ వైరస్లు కానీ ఏమన్నా బ్యాక్టీరియా కానీ వెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ గ్యాప్ తీసుకొని వేయడం వల్ల బ్యాక్టీరియా కానీ ఏమైనా వైరస్ ఉన్నా కానీ అప్పటి వరకు ఉండదు అనమాట. చాలా రోజులు అయ్యేటాలకు బ్యాక్టీరియా వైరస్ అంతా పోయి షెడ్ ఫ్రెష్ గా అనిపిస్తుంది. దాని వల్ల రిజల్ట్ కూడా మంచిగా వస్తుందని అనిపిస్తుంది నాకైతే. తొందర రెడీ చేసి వేసుకోవడం వల్ల సగం రిజల్ట్ రావడం, తక్కువ పేమెంట్ రావడం జరుగుతుంది. లేట్ అవుతుంది కదా అని తొందర పడి బ్యాచ్ రెడీ చేసి తొందర వేసుకుంటాం కదా, అలా వచ్చే రిజల్ట్ 2 బ్యాచ్ల అమౌంట్ అయినా సరే నేను లేట్ చేసి నిదానంగా వేసుకునే బ్యాచ్ రిజల్ట్ తో పోల్చుకుంటే తొందర రెడీ చేసి వేసుకున్న 2 బ్యాచ్ల రిజల్ట్ కంటే నిదానంగా వేసుకున్న బ్యాచ్ రిజల్ట్ మంచిగా వస్తుంది, అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది. అందుకే కొద్దిగా లేట్ చేస్తున్నా. అనవసరంగా ఉరుకులాడి చేసుకుని దాన్ని రిజల్ట్ పోగొట్టుకోవడం వల్ల అమౌంట్ తక్కువ వస్తుంది, మన కష్టం మాత్రం ఎక్కువ చేయాల్సి వస్తుంది. తొందరగా వేసుకోవడం వల్ల పాత బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అలాగే ఉండడం వల్ల మళ్ళీ తొందర వేస్తుంటాం కాబట్టి దానికి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అలా రిజల్ట్ పోవడం వల్ల అమౌంట్ తక్కువ వస్తుంది. కడిగేవైతే అన్ని అయిపోయినాయి. ఇవేమో చిన్న డ్రింకర్ల కింద, ఫీడర్ల కింద స్టాండ్లు. వీటిని రుద్ది కడిగేదైతే ఏముండదు. కొద్దిసేపు యాసిడ్ లో నానబెట్టి తీసి ఇలా పైప్ తో ఫేజర్ పెట్టి కడిగితే దానికి పట్టిన డస్ట్, దుమ్ము గానీ పోతుంది. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ అయితే తీసి లోపలికి పెట్టుకోవాలి. కొద్దిసేపు ఆరనని ఎండకైతే అలాగే పెట్టాను. ఎండకు కొద్దిసేపు కాలడం కూడా మంచిదే. మొత్తం ఆరిన తర్వాత తీసి అయితే ఇంకా లోపలికి పెట్టుకోవాలి. పని కోసం అని తోలుకొచ్చుకున్న పిల్లాడేమో వీడియో తీసుకునే సరిపోయింది వానికైతే. వానికి ఈ పనే బాగుంది అనుకొని ఇంకా మంచిగా వీడియో తీస్తుండు. మనకేమో ఈ పని అయిపోవటం ఎంత ఇంపార్టెంటో ఆ వీడియో కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే వీడియో తీయరా నువ్వు, నేను తొందర చేస్తుంటా అని మధ్యలో వాడిని వీడియో అయితే తీయబెట్టినా ఇంకా స్టాండ్ కు పెడితే అక్కడ తిప్ప ఇక్కడ తిప్ప అనేది సరిపోతుంటది, లేట్ అవుతుంటదని. అది కాక ఒక్కొక్కసారి గాలి కూడా ఎక్కువ వస్తుంది. ఆ గాలికి స్టాండ్ కింద పడిపోతుంది, ఫోన్ వలిగేటట్లుందని ఇంకా ఎంత రిస్క్ ఎందుకు లేదు అంటున్న వీడియో అయితే తీపిస్తుంది. ఈ లాంగ్ వీడియో చేయడం అంటే నాకు పెద్ద పని అయిపోయింది. అసలు పొద్దు స్నానం కూర్చొని ఎడిటింగ్ చేసి వాయిస్ చేయడం అంటే అసలు అయిపోతానే లేదు. వీడియో ఏం మాట్లాడేది మర్చిపోతున్నా ఒక్కోసారి. మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని మాట్లాడేటాలకు చాలా టైం పడుతుంది. ఈ యూట్యూబ్ ఏమో ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ పెట్టాలి అని వాడు రూల్ పెట్టింది. మళ్ళీ దానికోసం కాకుండా మీరు ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టాలని మీరు ఇంకా ఎక్కువ అడుగుతున్నారు, అందుకోసం అని ఇంకా కష్టపడాల్సి వస్తుంది. కోడి పిల్లలు వచ్చినాక నాకు తెలిసి లాంగ్ వీడియో చేయాలంటే వీలు కాకపోవచ్చు. ఎందుకంటే ఈ లాంగ్ వీడియో చేయడం అంటే ఇంకా పొద్దు స్నానం నాకు ఇదే పని అవుతుంది. ఎందుకో మరి ఇంకా కొత్తగా కదా, అందుకే అలవాటు కావాలనేమో. ఇంకా కొద్దిగా అలవాటు అయితే ముందు స్పీడ్ అయితేనేమో. ప్రస్తుతానికి అయితే చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది ఈ వీడియోలు చేయడం. ఇది ఒకటనే కాదు, జీవితంలో మనం ఎన్నో పనులు నేర్చుకోవడానికైనా చేయడానికైనా ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఇలాగే ఇబ్బంది ఉండొచ్చు. ఇంకా ఇది కూడా అంతే. ట్రై చేద్దాం ఇంకా ముందు అలవాటు అయిపోయి స్పీడ్ గా. ఎక్కువ పని ఉన్నప్పుడు ఒక 2-3 పిల్లల్ని అయితే తోలుకొస్తా షెడ్ కాడికి. వాళ్ళు పని చేసేదానికంటే నన్ను నడిపించేదే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సన్న వీళ్ళు ఎట్లా సతాయిస్తారో వాళ్ళు అట్లా సతాయిస్తారు. నన్ను అరిసి 2-3 సార్లు చెప్తే గానీ ఆ పని చేయరు. నేను పని చేసేదో లెక్క అయితే వాళ్ళతో అరిసేదో లెక్క ఉంటది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఏదో మామూలు పని తోలుకోతుండు, ఎంత పని చేపిస్తుండో. ఇంటికాడ వాళ్ళు చెప్పిన పనే సక్కగినరు వాళ్ళు. కాకపోతే నా దానికి ఏదో పైసల ఆశకైతే కూలి వస్తారు. గర్వంగా ఏదో పని చిన్న చేస్తుంటారు. కానీ వాళ్ళు మాత్రం కూలి పోయిన తన మస్తు చేస్తుండొచ్చు, మావాడు ఇంత పని చేస్తుండో అని వాళ్ళు ఊహించుకుంటారు. వీళ్ళు పని చేసేదేమో తక్కువ, వాళ్ళేమో పైసలు అడిగేదేమో ఎక్కువ ఉంటుంది. వీళ్ళు పని చేసింది చూడరు కానీ పైసలు తక్కువ ఇస్తే మాత్రం బాధపడతారు. ఇంకా మనకు అవసరం ఉంది కాబట్టి ఇంకా వాడు ఎట్లా చేసినా మనం వేగాల్సి వస్తుంది. ఎట్లనో వాళ్ళకైతే తిప్పలు వాడి పని అయితే అయిపోగొట్టుకుంటాం మెల్లగా. మా ప్రియనేమో ఇరుముడి సినిమా రిలీజ్ అయింది, సినిమా బాగుందంట పోదామని ఆమె తలిగింది. పిల్లలు బయటకు పోయిన తన జరిసేపు పట్టుకొని కూర్చుంటేనే ఊకే సతాయిస్తుంటారు. 3 గంటలు సినిమా కూర్చోవాలంటే ఎట్లా కూర్చుంటారు, అది చూసిన ప్రశాంతత కూడా ఉండదు అని చెప్తే
అయితే అర్థం చేసుకుంటలేదు. మరి తీసుకుపోవాలన్నా వద్దా మీరే చెప్పండి. మరి ఇవన్నీ అయితే లోపలికి పెట్టిన తర్వాత ఇంకా ఇక్కడ చెత్త సంచులు అవన్నీ ఉన్నాయి. నీళ్ళలో తడిచినాయి కాబట్టి బయటికి వేసిన అక్కడ కొద్దిసేపు వారిన తర్వాత ఎండిన అన్ని ఒక దగ్గర బొడ్డేసి కాల్ చేయాలి. తర్వాత ఈసారి అయితే షెడ్ చుట్టూ గడ్డి బాగా మొలిచింది. గడ్డి ఎలా పోగొట్టాలనో అర్థమైతే లేదు. పారతోటి చెక్కుదామంటేనేమో చాలా గడ్డి ఉంది, లేట్ అయిపోద్ది బాగా. కల్ప మందు కొడితే ఎక్కువ గడ్డి పోతలేదు. 2-3 సార్లు కొట్టి చూసినా కానీ అంతగా పోలేదు. మరి ఒక్కొక్కసారి ట్రాక్టర్ తో కూడా దున్నిచ్చేది. ట్రాక్టర్ తో దున్నడం వల్ల మళ్ళీ బాటా ఖరాబ్ అవుతుంది. ఆ బాటా ఖరాబ్ అయితే దాన బండ్లు వచ్చినప్పుడు అవి బాగా లోడ్ బండ్లు వస్తుంటాయి కదా, అవి వచ్చినప్పుడు బాగా ఇబ్బంది అయిపోతుంది. ఒక్కొక్కసారి దిగబడుతున్నాయి కూడా. అంటే దున్నడం వల్ల మట్టి మెత్తగా అవుతుంది కదా, రోడ్డు మెత్తగా ఇది దిగబడుతుంది అన్నట్టు బండి. ఇంకా పార తీసుకునే ఎక్కాలనేమో మెల్లగా తప్పెట్టట్లేదు నాకైతే. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పాలసీ గురించి అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా ఏదో ఒకటి కట్టుకోండి. ఉంటాం అలా అబ్బాయి.